హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము టీసీఎస్ ఎన్క్యూటీలో 15th మార్చ్ 2025 షిఫ్ట్ కోడింగ్ క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సేమ్ కోడింగ్ క్వశ్చన్ పైథాన్‌లోనే డిస్కస్ చేసాం. ఈ వీడియోలో కూడా మనం పైథాన్‌లోనే డిస్కస్ చేస్తున్నాం. బట్ ద వే ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఈస్ డిఫరెంట్. ఓకే, ముందుది మనం టైం కాంప్లెక్సిటీ తీసుకుంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ద టైం కాంప్లెక్సిటీస్, మనము ప్రీవియస్ వీడియోలో O ఆఫ్ n స్క్వేర్‌లో చేసామన్నమాట. అంటే వి యూజ్డ్ 2 ఫర్ లూప్స్ టు సాల్వ్ దట్ ప్రోగ్రామ్. బట్ ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ క్వెషన్ బై యూజింగ్ ఓన్లీ 1 లూప్. ఓకే, O ఆఫ్ n లోనే సాల్వ్ చేస్తున్నాం. వి ఆర్ గోయింగ్ టు రెడ్యూస్ అవర్ టైం. ఓకే, హౌ? ఆల్రెడీ మనం ఈ ప్రాబ్లమ్ ఒక్కసారి క్వెషన్ చూద్దాం. క్వెషన్ ప్రకారం వాడు ఏమి ఇస్తున్నాడంటే, అరేలో ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్‌లో ఓన్లీ 1 ఎలిమెంట్ ఈస్ యూనిక్. ఓకే, వి షుడ్ ఫైండ్ ద యూనిక్ ఎలిమెంట్ అంతే. మనకి అరే ఇస్తాడు. ఓకేనా? అరే ఎలిమెంట్స్ ఇస్తాడు. మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? ఓన్లీ వి హావ్ టు ఫైండ్ ఔట్ ద యూనిక్ ఎలిమెంట్ అంతే. ఈ క్వెషన్ మొత్తానికి. తర్వాత ఇన్‌పుట్ ఫార్మాట్ మనం బాగా చూడాలి. ఎందుకంటే టీసీఎస్ ఎన్‌క్యూటీలో మనమే ఇన్‌పుట్ తీసుకోవాలి కాబట్టి. ఓకే. సీ, సో ఫస్ట్ లైన్ 1లో ఏమి ఇస్తున్నాడంట? అరే సైజ్. ఓకేనా? ఫస్ట్ లైన్ దే ఆర్ గివింగ్ అరే సైజ్. ఇన్ సెకండ్ లైన్ స్పేస్ సెపరేటెడ్‌గా దే ఆర్ గివింగ్ అరే ఎలిమెంట్స్. ఓకే, అరే యొక్క ఎలిమెంట్స్ ఇస్తున్నాడు. సో ఫస్ట్ ఈ రెండు దాన్ని ఇన్పుట్ తీసుకోవడం చూద్దాం. ఆల్రెడీ మీకు ఐడియా ఉంటది రెండు దాన్ని ఇన్పుట్ తీసుకోవడం. ఓకే, రెండు దాన్ని ఎలా ఇన్పుట్ తీసుకుంటున్నాం మనం ఇక్కడ? ఫస్ట్ దాన్ని లెంత్ n అనుకుంటున్నా. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని హ్యాపీగా తీసేసుకుంటున్నా నేను. ఓకే, సెకండ్ లైన్ వచ్చేసి స్పేస్ సెపరేటెడ్. ఓకే, బాగా చూడండి. దే గివెన్ ఇన్ ద కన్స్ట్రెయింట్స్ ఆల్సో ఇన్పుట్ ఫార్మాట్ ఆల్సో వాట్ దే గివెన్ లైక్ స్పేస్ సెపరేటెడ్ ఇంటీజర్స్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే విల్ గివ్ ద స్పేస్ సెపరేటెడ్ ఇంటీజర్స్ ఓన్లీ. ఓకే, ఒకవేళ వాడు మెన్షన్ చేయకపోయినా బాగా గుర్తుపెట్టుకోండి, స్పేస్ సెపరేట్ ఇన్పుట్ చాలా సార్లు అడుగుతాడు కూడా. ఓకే, ఈ స్పేస్ సెపరేట్ ఇన్పుట్ తీసుకోవడానికి కూడా మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటేమో బై యూజింగ్ మ్యాప్, ఇంకోటేమో బై యూజింగ్ లిస్ట్ కాంప్రహెన్షన్స్. ఓకే, లిస్ట్ కాంప్రహెన్షన్. నేను ఒకసారి రెండు దానికి కోడ్ రాసేస్తా. నీకు ఏది ఈజీగా ఏది అర్థమైతే యూ కెన్ ఫాలో దట్ వన్. మ్యాప్ అయితే ఎలా రాస్తాం? లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంటీజర్ ఫంక్షన్‌కి మ్యాప్ చేసుకుంటాం ప్రతిసారి. దేన్ని అంటే ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఆఫ్. ఓకే, అలానే లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేస్తే ఇంట్ ఆఫ్ ఐ ఫర్ ఐ ఇన్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఆఫ్. ఓకే, ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. ఈ 2 వేస్‌లో నీకు ఏ వే బాగా అర్థమైతే ఆ వే యూజ్ చేసేసుకో. నేను జస్ట్ దీనికి బ్రీఫ్ ఇచ్చేస్తాను. లెట్స్ సే మనము 2, 4, 6 అనే దాన్ని ఇన్పుట్ తీసుకున్నామనుకో. ఇది మొత్తం స్ట్రింగ్. ఓకేనా? ఇప్పుడు ఎందుకు సార్? ఎందుకు అంటే మనకి సెపరేట్‌గా ఏ మెథడ్ లేదు చిన్న. మనకి పైథాన్‌లో ఇంటీజర్ ఇన్పుట్‌గా తీసుకోవడానికి మనకి ఏ ఫంక్షన్ లేదనమాట. సో మనకు ఉండేది ఒక్కొక్క ఫంక్షన్ ఇన్పుట్ ఆఫ్. ఈ ఇన్పుట్ ఆఫ్ అనేది ఏం చేస్తదంటే స్ట్రింగ్స్‌ని మాత్రమే ఇన్పుట్‌గా తీసుకుంటది. ఓకేనా? స్ట్రింగ్స్‌ని మాత్రమే ఇన్పుట్‌గా తీసుకుంటది. సో మనం ఈ స్ట్రింగ్‌ని ఇక్కడ ఎందుకు మొత్తాన్ని స్ట్రింగ్‌లో తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమి ఇచ్చాడు? స్పేస్ సెపరేటెడ్ స్పేస్ ఉంది. సో స్పేస్ ఉంది కాబట్టే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇంటీజర్‌లో అదే మొత్తాన్ని స్ట్రింగ్‌లోకి తీసుకుంటున్నాం. స్ట్రింగ్‌లోకి తీసుకున్న తర్వాత ఎప్పుడైతే నువ్వు స్ప్లిట్ అప్ చేస్తావో స్ప్లిట్‌లో నువ్వేం పెట్టలేదు ఇక్కడ. స్ప్లిట్‌లో ఏం పెట్టలేదంటే ఇట్ మీన్స్ బై డిఫాల్ట్‌గా ఇట్ విల్ టేక్ స్పేస్. ఓకే, సో దీన్ని ఎప్పుడైతే నువ్వు స్ప్లిట్ చేస్తావో అప్పుడు ఇట్ విల్ బికమ్ స్ట్రింగ్ అరే. ఇలా ఒక్కొక్క ఎలిమెంట్ స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ అయిపోయిన దాన్ని ఇక్కడైతే మనం ఒక్కొక్క దాన్ని ఇక్కడ ఉన్నాయి కదా! ఇక్కడ ఒక్కొక్క స్ట్రింగ్‌ని మనము ఇంటీజర్ ఫంక్షన్‌కి మ్యాప్ చేస్తాం. ఎప్పుడైతే ఇంటీజర్ ఫంక్షన్‌కి మ్యాప్ చేస్తామో దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ ద ఇంటీజర్. ఓకే, అప్పుడు ఇంటీజర్‌లో కన్వర్ట్ అయిపోయి ఈ మ్యాప్ అడ్రెస్ ఒక చోట స్టోర్ అయితది. ఆ మ్యాప్ అడ్రెస్‌ని మనం ఏం చేస్తామంటే లిస్ట్‌లోకి ఆటోమేటిక్‌గా కన్వర్ట్ చేసుకుంటాం ఎప్పుడైతే నువ్వు లిస్ట్ ఆఫ్ అని రాస్తావో. అలానే సేమ్ ఇక్కడ కూడా ఒక్కొక్క దాన్ని ట్రావర్స్ చేసి, ఆ ట్రావర్స్ చేసిన దాన్ని ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేసి ఇలా ఆహ్, లిస్ట్‌లోకి అపెండ్ చేసేస్తున్నాం. సింపుల్‌గా అయిపోయిందా? సో ఇది ఇన్పుట్ తీసుకోవడం నీకు ఏవే ఈజీగా ఉంటే అవే తీసేసుకో. సో ఐ ప్రిఫర్ మ్యాప్ ఎందుకంటే చాలా మంది బై హార్ట్ చేసేసింటారు ఆల్రెడీ. ఓకేనా? సో లిస్ట్ కాంప్రహెన్షన్స్ కూడా రాయి పర్లేదు. నీకు ఏది నచ్చితే అది రాయి. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఫైన్. ఇప్పుడు యాక్చువల్ లాజిక్‌లోకెళ్దాం. ఈ లాజిక్ ఏది అంటే, ఇప్పుడు మనము ఒక డిక్షనరీని తీసుకుంటాం. ఈ డిక్షనరీ దేనికోసం అంటే, ఇదో ఏదైతే మనకు లిస్ట్ ఉందో, ఆ లిస్ట్‌లో ఉండే ఫ్రీక్వెన్సీని కౌంట్ చేసుకోవడం కోసం డిక్షనరీ. ఓకేనా? డిక్షనరీ దేనికోసం? ఈ లిస్ట్‌లో ఉండే నంబర్స్‌కి ఎన్ని సార్లు రిపీట్ అయినాయని చెప్పేసి ఫ్రీక్వెన్సీ కోసం. ఓకేనా?
ఈ ఫ్రీక్వెన్సీ కోసం మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు యూస్ ద డిక్షనరీస్. ఓకే, బై యూజింగ్ డిక్షనరీ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, డిక్షనరీ ఏం చేస్తున్నాం మనము, ఫ్రీక్వెన్సీని వీఆర్ గోయింగ్ టు స్టోర్ ద ఫ్రీక్వెన్సీ. హౌ టు స్టోర్ ద ఫ్రీక్వెన్సీ ఒకసారి మనం కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డిక్షనరీ, ఫస్ట్ ఇన్పుట్ తీసేసుకున్నాం. ఇన్పుట్ తీసేసుకున్న తర్వాత వీఆర్ గోయింగ్ టు లైక్ డిక్లేర్ వన్ డిక్షనరీ. సో డిక్షనరీ ఇలా డిక్లేర్ చేసేసా, లేకపోతే డిట్ ఆఫ్ అని రాసుకోవచ్చు. ఓకే, డిక్షనరీ డిక్లేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నా, నేను ఏదైతే మన అరే తీసుకుంటున్నామో, మనం ఏఆర్ఆర్ అనే ఒక అరేలోకి ఇన్పుట్ తీసుకుంటున్నాం అనుకో. లెట్స్ సే వీఆర్ గోయింగ్ టు ట్రావర్స్ దట్ అరే లైక్ ఫర్ ఐ ఇన్ ఏఆర్ఆర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ వస్తా ఉంటుంది. ఇప్పుడు మనం డిక్షనరీలోకి ఈ ఎలిమెంట్ని అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేస్తున్నాం, డి ఆఫ్ ఐ. ఓకే, డి ఆఫ్ ఐ ఈక్వల్స్ టు డి డాట్ గెట్ ఆఫ్. ఓకేనా, సో గెట్ ఆఫ్ ఐ కామా, ఒకవేళ ఐ అనేది లేకపోతే 0 రావాలని చెప్తున్నా. ఓకేనా, ఐ అనేది లేకపోతే 0 ప్లస్ 1. ఓకే, సింపుల్గా అయిపోయింది. సో ఈ అరే అసలు ఏం చేస్తుంది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అసలు ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్ లెట్సే మన అరే వచ్చేసి, మన ఏఆర్ఆర్ అరే ఉంది కదా, లెట్సే మన ఏఆర్ఆర్ అరే వచ్చేసి 5 3 2 3 2 ఇలా ఉంది. సపోజ్ మన డిక్షనరీ ఎంటీ డిక్షనరీ ఉంది. ఇప్పుడు ఈ ఎంటీ డిక్షనరీలోకి మనకు అసలు ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ డిక్షనరీ, ఫస్ట్ ఐ ఇన్ ఏఆర్ఆర్ అంటే ఫస్ట్ మనకు 5 వస్తుంది. 5 అసలు డి డాట్ గెట్ ఆఫ్ 5 అంటే మనకు 5 అసలు లేదు. సో 5 లేదు కాబట్టి ఇది ఆటోమేటిక్లీ బై డిఫాల్ట్గా 0 తీసుకుంటే 0 ప్లస్. అంటే ఇది ఎప్పుడైతే ఇలా రాస్తావో డి ఆఫ్ ఐ ఈక్వల్స్ టు 1 అన్నావు అనుకో, ఎలిమెంట్ లేకపోయినా కూడా ఆటోమేటిక్గా ఇట్ విల్ గోయింగ్ టు అపెండ్ వన్ ఎలిమెంట్. సో దానికి ఎలా అపెండ్ చేసుకుంటుంది, ఇలా అపెండ్ చేసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, నాకు 3 వస్తుంది. 3 వచ్చినప్పుడు ఏమొస్తుంది, సేమ్ 3 కూడా సేమ్ 5కి ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది. అప్పుడు 5 1 కామా 3 కూడా 1 అసైన్ చేసుకుంటుంది. సేమ్ ఫర్ 2 కూడా జరుగుతుంది. 2 కూడా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, 5 1 3 1 2 1. సో ఇప్పుడు ఒక్కసారి మనము లైక్ నెక్స్ట్ దీనికి అయిపోయింది, దీనికి కంప్లీటెడ్, దీనికి కంప్లీటెడ్, 3 ఎలిమెంట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ వచ్చింది. ఇప్పుడు 3. ఓకే, 3 వచ్చింది. 3 వస్తే ఇప్పుడు చూడండి, డి ఆఫ్ 3 అంటే మనకి ఏముంది, ఈ వాల్యూని మనం అప్డేట్ చేస్తున్నాం. ఎలా అప్డేట్ చేస్తున్నాం, డి డాట్ గెట్ ఆఫ్ 3 కామా 0. ఇప్పుడు డి డాట్ గెట్ ఆఫ్ 3 అన్నప్పుడు 3 మనం ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది, మనం ఆ వాల్యూని కన్సిడర్ చేసుకుంటుంది. ఓకేనా, సో అప్పుడు మనకి ఏమొస్తుంది, 1 వచ్చేస్తుంది. 1 ప్లస్ 1, ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 1 ప్లస్ 1 2 కాబట్టి ఇట్ విల్ అప్డేట్ టు 2. అప్పుడు మనకి ఏమవుతుందంటే 5 1 3కి 2 2కి 1 ఇలా మన ఒక డిక్షనరీ అప్డేట్ అవుతూ వస్తుంది అనమాట. దీన్నే మనం ఏమంటామంటే హ్యాష్ మ్యాపింగ్ అని కూడా అంటారు. ఓకేనా, హ్యాషింగ్ టెక్నిక్ అని కూడా అంటారు. నెక్స్ట్ 2 వచ్చినప్పుడు దీనికి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 2కి వచ్చినప్పుడు కూడా అది ఏమైపోతుంది, 5 1 3 2 2 కూడా సేమ్ ఫర్ 2. 3కి ఎలాగైతే ఇప్పుడు మనం ఏం చేస్తాం, జస్ట్ ఈ కీస్ యూస్ చేసుకొని ట్రావర్స్ చేసేసి ఏ దానికైతే 1 వచ్చింటుందో కౌంట్, అంటే మనకు ఖచ్చితంగా ఒక్క ఎలిమెంట్కి 1 వస్తుంది యాజ్ పర్ ద క్వశ్చన్. సో 1 వచ్చింటుందో దాన్ని మాత్రమే మనం ఏం చేస్తాం, వీఆర్ గోయింగ్ టు రిటర్న్ దట్ వన్. ఓకే, సి రిటర్న్ ఇట్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు ప్రింట్ దట్ వన్. ఓకే, ఒక్కసారి దానికి కూడా కోడ్ రాసేస్తా. ఇప్పుడు మనకి కీస్ కావాలనుకుంటే, డిక్షనరీలో కీస్ కావాలనుకుంటే ఫర్ ఐ ఇన్, ఓకే, డి డాట్ కీస్ ఆఫ్. ఓకే, కీస్ ఆఫ్ అని రాసేసి ఇఫ్ డి ఆఫ్ ఐ డాట్, ఓకే, డి ఆఫ్ ఐ ఈక్వల్స్ టు 1 అయితే, ఓకే, ఏ ఒక్కదానికే ఉంటుంది. అప్పుడు వీఆర్ గోయింగ్ టు ప్రింట్ దట్ కీ. ఓకే, ప్రింట్ ఐ అయిపోయింది. ఇంతే మన కోడ్, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. సో ఒక్కసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఓకే, సి సో సేమ్ ఆల్రెడీ ఇన్పుట్ తీసేసుకున్నా, ప్రీవియస్గా కోడ్ రాసి పెట్టేసుకున్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సి గైస్, సో ఐ ఆమ్ గోయింగ్ టు డిక్లేర్ వన్ డిక్షనరీ. ఓకే, డిక్షనరీ డిక్లేర్ చేసుకున్న తర్వాత ఫర్ ఐ ఇన్ ఏఆర్ఆర్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నా, డి ఆఫ్ ఐ ఈక్వల్స్ టు, ఓకే, డి డాట్ గెట్ ఆఫ్ ఐ కామా 0. ఒకవేళ ఆ ఎలిమెంట్ ఉంటే, ఆ కీ ఉంటే, ఐ అనే కీ ఉంటే ఆ కీ వాల్యూ తీసుకుంటుంది, లేకపోతే ఇట్ విల్ టేక్ 0. అయిపోయింది, డిక్షనరీ క్రియేట్ అయిపోతుంది. డిక్షనరీ క్రియేట్ అయిన తర్వాత ఫర్ ఐ ఇన్, ఓకే, డి డాట్ కీస్ ఆఫ్ అప్లై చేసేసి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తాం, ఇప్పుడు కీస్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఏ కీకి అయితే మనకు 1 ఉంటుందో, డి ఆఫ్ ఐ అనేది ఏ దానికైతే 1 ఉంటుందో అప్పుడు దాన్ని మాత్రమే మనం ఏం చేయాలి, ఆ కీని మాత్రమే మనం ప్రింట్ చేయాలి. అయిపోయింది చిన్న. ఇది ఓ ఆఫ్ ఎన్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఒక లూపే వాడుతున్నాం, ఇక్కడ ఒక లూపే వాడుతున్నాం. ఓకే, సి ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. సి 5 3 2 3 2 5. So we are getting 5 as our answer.
సో ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్ ఫర్ ద సెకండ్ టెస్ట్ కేస్. C7 1 2 3 4 3 2 1 అయిపోయింది. 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే మనకు 4 అనేది ఒక్కసారి మాత్రమే అక్కర్ అవుతుంది. ఓకేనా, ఒక్కసారి మాత్రమే వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ subscribe to my channel.